హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. వాలంటీర్లకి శుభవార్త. ప్రభుత్వం సంచలన ప్రకటన. పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే వాలంటీర్ల ఆశలు చిగురింపులండి. వరద ప్రభావిత ప్రాంతాల్లో సచివాలయ సిబ్బందితో కలిసి విధులు. వాలంటీర్ల ఆశలు చిగురించాయి. ఉద్యోగ భద్రతపై అయితే అనుమానంలో ఉన్న వారందరికీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ చేసింది. వరద సహాయ ప్రాంతాల్లో సచివాలయ సిబ్బందితో కలిసి పాలు పంచుకోవాలని అయితే కోరింది. కూటమి ప్రభుత్వం వచ్చాక వాలంటీర్ వ్యవస్థ మనుగడ ప్రశ్నార్థకమైంది. 3 నెలలుగా జీతాలు కూడా ఇవ్వకపోవడంతో వారి ఉద్యోగ భద్రతపై ఆందోళన నెలకొంది. పెన్షన్ పంపిణీకి కూడా వారిని దూరం పెట్టడంతో ఉద్యోగంపై వారి ఉన్న నమ్మకం ఏదైతే ఉందో అది సన్నగిలిందనమాట. కేవలం సచివాలయానికి వచ్చి సంతకాలు పెట్టి ఖాళీగా కూర్చోవాల్సి వస్తోందని వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులకు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని వినతులు కూడా అందజేశారనమాట వాలంటీర్లు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 2,60,000 మంది వాలంటీర్ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిన తరుణంలో ప్రభుత్వం తాజా నిర్ణయంలో వారిలో ఆశలైతే చిగురింపజేసింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో వాలంటీర్లు తాజాగా విధులకు హాజరు కావాలని ఆదేశాలైతే జారీ చేసింది ప్రభుత్వము. మంగళవారం సచివాలయ ఉద్యోగులతో కలిసి వారితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించింది. బుధవారం సచివాలయాల్లోనే వారికి ప్రత్యేకంగా శిక్షణ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సమావేశాలు పెట్టి వారికి చేయాల్సిన పనులపై అధికారులు దిశానిర్దేశం చేశారు. గ్రామ వార్డు సచివాలయ సెక్రటరీలకు వారికి అనుసంధానం చేస్తూ వరద ప్రభావిత ప్రాంతాల్లో సేవా కార్యక్రమాల్లో పాల్గొని సేవలు అందించాలి అని చెప్పేసి ఆదేశించారు. ఈ నేపథ్యంలో వాలంటీర్లంతా ఉత్సాహంగా విధులకు హాజరై సచివాలయ సిబ్బందికి సహాయ సహకారాలు అందజేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్ల వద్ద ఉన్న స్మార్ట్ ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే తాజాగా వాటిని తిరిగి వారిని అయితే విధుల్లోకి తీసుకోవడంతో ఫోన్లను తిరిగి అందజేశారు. అయితే సిమ్స్ కూడా త్వరలోనే ఇస్తామని అధికారులు చెప్పారు. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో 5 ఏళ్ల క్రితం అందజేసినటువంటి ఫోన్లు కావడంతో ఇవి చాలా వరకు మరమ్మతులకు గురయ్యాయి. అవి సక్రమంగా పనిచేయటం లేదని వాలంటీర్లంతా వాపోతున్నారు. వీటి స్థానంలో కొత్తవి అందజేయాలని అయితే వాలంటీర్లు కోరుతున్నారు. ఇక వరద బాధితుల సేవా కార్యక్రమాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లంతా భాగస్వాములు కావడానికి సిద్ధంగా ఉన్నారని వాలంటీర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ముమ్మల జగదీష్ తెలియజేశారు. ప్రభుత్వం వాలంటీర్ల విధుల కొనసాగింపుపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని అయితే కోరారు. రాజీనామా చేసిన వారిని కూడా విధుల్లోకి తీసుకోవాలని అయితే కోరడం జరిగింది. విజయవాడ వరద బాధితుల కోసం విజయవాడ జిల్లా కలెక్టర్లు వారి ఆదేశాల మేరకు ఈ విధంగా విజయవాడ జిల్లా వాలంటీర్లు విధులకు హాజరయ్యారు. దీనికి తోడుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్లంతా 2,60,000 మంది అందరూ కూడా సహాయక సహకారాలు చేయడం కోసం సిద్ధంగా ఉన్నారన్నారు. దీనికి గాను రేపు విజయవాడలో వాలంటీర్లందరూ హాజరవ్వడం జరుగుతుంది. ఈ యొక్క కార్యాచరణను ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాలంటీర్లందరూ సంక్షిప్తంగా ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించడంలో ప్రముఖ పాత్ర వహిస్తారంటూ కోరుతూ ప్రభుత్వాన్ని సహకరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం అని తెలియజేశారు.